రాజకీయాల్లో బాగా బిజీ అయిపోయిన తర్వాత మీరు పెద్దగా కలిసే అవకాశం దొరికిందా? లేకపోతే లేదమ్మా. హ్మ్. ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు టూర్లు గీర్లు వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో ఎప్పుడైనా ఉన్నప్పుడు మేము వెళ్తే ఖచ్చితంగా కలిసేవాళ్ళం. హ్మ్. కలవకుండా వెళ్ళిపోతే ఆయనకి తెలిసేది చాలా బాధపడేవారు. ఏంటి వచ్చేది వెళ్ళిపోతావేంటి అట్లా అని. "ఉమ్, లేదండి మీరు బిజీగా ఉన్నారని చెప్పి మీ వాయిస్‌లో బాధ కనపడుతోంది కనిపిస్తుంది నిజంగానే. కనిపిస్తుంది. మీకెలా ఇన్ఫర్మేషన్ వచ్చింది యాక్చువల్‌గా రామారావు గారు ఇలా కాలం చేశారు అని? నేను ఆ రోజు రాత్రి పడుకుని లేచాను మద్రాసులో. హ్మ్. లేచానంటే అప్పుడు చెప్పారు పెద్దాయన రాత్రి పోయారంట అని. అప్పుడు నేను బాలకృష్ణ అందరం హుటాహుటిన. హుటాహుటిన బయలుదేరాము. అయితే అప్పుడు మీరు చెన్నైలో ఉన్నారప్పుడు. నేను చెన్నైలో ఆహాహా! హుటాహుటిన వెళ్ళాం. అన్నీ 2 రోజులు అక్కడే ఉన్నాం. కార్యక్రమాలన్నీ ముగిసి వచ్చింది. చాలా బాధాకరమైన విషయం అనిపించింది. ఆయన ఆఖరి సినిమా 'మేజర్ చంద్రకాంత్.' అంతే కదమ్మా. తర్వాత మీరు వెళ్ళారా ఆ షూటింగ్‌కి ఏమన్నా? మీ సినిమాలు కాకుండా ఆయన షూటింగ్‌లో ఉన్నప్పుడు వెళ్ళేవాడిని కదమ్మా. అవునా? ప్రతిరోజు వెళ్ళేవాడిని. నేను ప్రతిరోజు ప్రతి షూటింగ్ వెళ్ళేవాడిని. కూర్చునేవాడిని, అంతా ఎంజాయ్ చేసేవాడిని. హ్మ్. సూర్యదత్తు ఇది బాగా మోడర్న్గా తీస్తున్నారు రాఘవేంద్రరావు. హ్మ్. నెక్స్ట్ సినిమాలో నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పేవారు. అసలు మీది రాఘవేంద్రరావు గారిది ఇద్దరి పక్కపక్కన కూర్చోబెట్టి చేద్దామని ఫస్ట్ ప్లాన్ అవునమ్మా. అనుకుని తర్వాత మీ ఇద్దరి టైమింగ్స్ సెట్ అవ్వట్లేదని సరే విడివిడిగానే చేద్దాం నాకు కూడా రెండింటిని కలిపి చేసేస్తే ఒకటే అయిపోతుంది విడివిడిగా చేస్తే రెండింటిలో అవును. కృషి చేశారమ్మా ఇంట్లో. లేదు సార్ ఇప్పుడు ఉంది సార్ మీది అయిపోయిన తర్వాత వేరేదే ఉంది వెళ్ళాలనుకున్నాను అదే ప్రతి మనిషి జీవితంలోనూ మంచి చెడు అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి ఆయన ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు కానీ ఒక సినిమా ఫెయిల్ అయినప్పుడు కానీ ఆయన బాధపడ్డ సందర్భం లేదు అని అంటే మీరు ఎప్పుడన్నా మీతో షేర్ చేసుకున్న సందర్భం అంటే ఏం చెప్తారు సార్? మంచి చెడు ఏమైనా ప్రతి వారి జీవితంలో ఉంటాయి అనుకోమ్మా. సార్ నేను ఎంటర్ అయిన తర్వాత ఆయనకి అంత మంచే తప్ప చెడు అనేది నేను చూడలేదు. ఎదురులే మనిషి అయిన దగ్గర నుంచి ఇక ఆయన అసలు నిశ్చింతగా కాలు మీద కాలేసుకుని చాలా హ్యాపీగా ఉండేవారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళటం, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఓడిపోయిన తర్వాత నేను వెళ్ళి కలిశాను. కలిసి అందరినీ రండి 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 అని ఏముంది కదా రాజకీయం మనకి మన పని మనం చేసుకుందాం అనేవారు. వాళ్ళు ఏదన్నా ఇక్కడ రాజకీయంగా మీరు అవసరం అండి ఇది మాట్లాడాలండి ఇది చేయాలండి అంటే అప్పుడు తప్పకుండా వెళ్ళేవారు. నాచారం స్టూడియోలో మాత్రం ఆయన యాక్టివ్గా ఉండేవారు. సినిమాలు తీసుకుంటూ ఆయన సినిమాలు ఇప్పుడు వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఆయన కూర్చోబెట్టి ఏంటి సలహాలన్నీ అడుగుతుండేవారు, అన్నీ చెప్తుండేవాళ్ళం. ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ ఫ్యామిలీ నుంచి మీరే మొదటి వ్యక్తేమో కదండి? నేనే వెళ్ళాను. అప్పట్లో అంటే సచ్ యంగ్ ఏజ్ 21 అంటే 20స్లో చాలా ఎర్లీ 20స్లో ఇంట్లో పేరెంట్స్ కానీ మీ లేదు family members మా కానీ ఫాదర్ని ఒప్పించిన తర్వాత వెళ్ళాను. కష్టపడ్డారా ఒప్పించడానికి ఒప్పించడానికి? అంటే ముందుగా విశ్వనాథ్ గారితో సినిమా తీసాం. ఓకే. నా 20 ఇయర్స్ వయసులో ఉండగా విశ్వనాథ్ గారితో మొదలుపెట్టి చేసాం. ఆ తర్వాత నేను ఇట్లా ఎన్టీ రామారావుతో తీస్తాను నాన్న అని చెప్పా. సరే నేను చెప్పేది ఏముంది నీ పోరు పడలేక కదా నేను సినిమా తీశాను అని. సరే కానీ అట్లా వచ్చేసాం. మీ సక్సెస్ని చూశారు కదా మీ నాన్నగారు మీ అమ్మగారు. చూసారమ్మా. అప్పుడే ఉన్నారు నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే దత్తు అన్నారా? చాలా సంతోషపడ్డారు మా నాన్నగారు కూడా. ఇప్పుడు నా 100 డేస్ ఫంక్షన్కి కావాలంటే పిలిచేవాళ్ళం. చిరంజీవి గారి ఫంక్షన్స్కి చిరంజీవి గారు కూడా నాన్నగారు అంటే వచ్చేవారు. అందరినీ చూశారు ఆయన కూడా. ఇప్పుడు మనకి 100 డేస్ అనేది ఎక్కడో కానీ కనపట్టలేదు సార్. లేదా వారం రోజులు సినిమా ఆడితే లేదంటే 2 రోజులు సినిమా ఆడితే అమ్మాయి సూపర్ హిట్ అనుకుంటాం. అనుకుంటాం. కానీ అప్పట్లో ఒక 40-50 ఏళ్ల క్రితం 100 డేస్ అంటే నిజంగా 100 డేస్ నిజంగా 100 ఎలా ఉండేది సార్ ఆ పండుగ ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. ఎదురు నుంచి చేసామమ్మా 100 డేస్ ఫంక్షన్. ఫస్ట్ సినిమా తర్వాత యుగ పురుషుడు కూడా చేసాం. ఆ తర్వాత నుంచి రొటీన్ అయిపోయింది. చిరంజీవి గారు వచ్చిన తర్వాత వాల్యూమ్ పెరిగింది, పెద్ద జనాభా పెరిగింది. నాగార్జున గారు, కృష్ణ గారు అందరితోనూ తీసాం కాబట్టి అన్ని సినిమాలు ఎంజాయ్ చేశాను. అప్పుడు మీరు ఎంగేజ్లో ఒక 40-50 ఏళ్ల వరకు కూడా మీరు చేసిన యాజ్ అ ప్రొడ్యూసర్గా ఉన్న దానికి ఇప్పుడు ఉన్న ప్రొడ్యూసర్ ఉన్న కష్టాలకి తేడా అంటే ఏం చెప్తారు సార్? తేడా అంటే మా అమ్మాయిని అడగాలని చెప్తాను. నా
కూతుళ్ళు ఇద్దరు ఉన్నారు కదమ్మా, అవును సార్, అవును సార్. ఇప్పుడు వాళ్ళే చూస్తారు అంతా, ఆఫీస్ అంతా, సార్. సినిమాలు అన్నీ కూడా వాళ్ళే తీస్తున్నారు కదా. కలికి డాడీ అంటే నాకు మధ్యలో నాకు కథలు చెప్తుంటారమ్మా అన్నీ, తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్తాను నేను. నాకు బాగా నచ్చిన సినిమా సీతారామం అమ్మ, వాళ్ళు తీసినారు. సీతారామం అద్భుతమైన సినిమా సార్. సినిమా. అసలు మళ్ళీ అంత ఎలిగెంట్గా ఒక ప్రేమని ఎక్కడా కూడా వల్గారిటీ వల్నరబిలిటీ లేకుండా లేకుండా చాలా రాయల్గా తీశారు సినిమాని, అద్భుతంగా తీశారు. తీసాం. అది బాగా కథ చెప్పాడు, బాగా టెక్నికల్గా బాగా తీశాడు. అట్లాగే సీతారామం కంటే ముందు అసలు ఫస్ట్ టర్నింగ్ పాయింట్ అది కదా, మన సావిత్రి గారి. సావిత్రి గారు. అవును, అది ఒకటి మంచి సినిమా. మేము తీసిన సినిమాల్లో గర్వంగా చెప్పుకోవాలంటే ఆ రెండే ఎక్కువ చెప్పుకుంటాను నేను. తర్వాత కల్కి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. నిజానికి కల్కి 2 గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. చేస్తారు. అంటే మన హిస్టరీని బేస్ చేసుకుని, మన పురాణాలని బేస్ చేసుకుని ఉన్న కథ కాబట్టి అందరికీ ఇప్పుడు యంగ్స్టర్స్ 15-16 ఏళ్ల వాళ్ళు కూడా ఏం జరుగుతుంది నెక్స్ట్ కథలో అని వెయిట్ చేసేంత ఇంట్రెస్టింగ్ సినిమా అది. ఆ సినిమాకి వచ్చినంత హైపు ఇప్పుడు ఆ సినిమాకి వచ్చినంత ఇది నాకు తెలిసి ఏ సినిమాలకి రాలేదేమో అనిపిస్తుంది. అందుకని ఏప్రిల్ మేలో స్టార్ట్ చేస్తాం షూటింగ్ అండి. డిసెంబర్కి అయిపోతుంది. ఓ, అంత తొందరగా అయిపోతుందా సార్? అంటే మిగతా రోజుల్లో అన్నిట్లోనూ 30% 25% ఉందమ్మా ఇప్పుడు. ఓకే. మిగతాదంతా తీయటం. సో 2025 ఎండింగ్ వరకు రిలీజ్ అవ్వచ్చేమో. 2025 ఆర్ 26 బిగినింగ్లో కానీ. సార్ నిజంగా లో ఈ ఎస్పెషల్లీ ఆఫీస్ ఈ ప్లాన్ ఎవరిది, ఎంత బాగుందో ఫ్లోరింగ్ దగ్గర నుంచి కూడా. ఇది ఆల్మోస్ట్ మన ఆకాశంలో అవునమ్మా. మబ్బులు అప్పుడప్పుడు చూసారు చాలా కలర్ఫుల్ గా వస్తాయి. అవునమ్మా. అలా అలా ఆకాశం చూసినట్టుంది ఈ ఫ్లోరింగ్. ఇది ఒరిజినల్గా యూరోపియన్ అమ్మ, యూరోపియన్ వాళ్ళనే తీసుకొచ్చి ముగ్గురు వచ్చారు, 1 వీక్లో కంప్లీట్గా చేసేసి వెళ్ళిపోయారు. ఎంత బాగుందండి, నేచర్కి దగ్గరగా, వెంటిలేషన్ ప్రాబ్లం లేదు, చాలా బాగుంటుంది. చాలా అద్భుతంగా ఉంది సార్. మీ డాటర్స్ ఇద్దరిదేనా ప్లాన్? వాళ్ళదేనమ్మా. ఓకే. వాళ్ళు ఇచ్చారు. ఇట్లా అంటే చాలా బాగుంటుంది అనుకుని చేసాం, బ్రహ్మాండంగా చేసాం. చాలా బాగుంది సార్, ఇట్స్ సో గుడ్ యాక్చువల్లీ.